అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. అసలు ఇది ఎలా మొదలైంది? ఈ కథకు మూలమెవరు? ఆ మూలమే వేదవ్యాసుని జననం. ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక వ్యక్తి పుట్టుక కథ కాదు, మొత్తం ఇతిహాసానికే పునాది వేసిన ఒక అద్భుతమైన ఘట్టమన్నమాట. మహాభారతం. ఈ పేరు వినగానే మనకు ఎన్నో పాత్రలు, ఎన్నో కథలు గుర్తొస్తాయి. కాని ఇంత పెద్ద అంటే 1,00,000 శ్లోకాలతో ఉన్న ఈ మహాగ్రంథాన్ని రాసిందెవరు? ఆయన కథేంటి? అసలు ఎలా పుట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వేదవ్యాసుని జననమనేది మామూలు విషయం కాదు. పురాణాలు ఏం చెప్తాయంటే ఇది కేవలం ఒక బిడ్డ పుట్టుక కాదు, స్వయంగా ధర్మమే మళ్లీ పుట్టిన క్షణమని. అసలు ఎందుకలా అన్నారు? ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే మనకే అర్థమవుతుంది. సరే, వేదవ్యాసుడు జన్మించడానికి ముందు అప్పటి కాలం ఎలా ఉండేదంటే అది ధర్మం క్షీణిస్తున్న యుగం. అంటే సరైన దారి అనేది తగ్గిపోతోంది, అజ్ఞానం అదేమో పెరిగిపోతోంది. అలాంటి ఒక క్లిష్ట సమయంలో లోకానికి మళ్లీ దారి చూపించడానికి ఒక పెద్ద శక్తి అవసరమైంది. ఆ అవసరం నుంచే ఈ అద్భుతమైన కథ మొదలైంది. ఈ దివ్యమైన కథలో 2 ముఖ్యమైన వ్యక్తులున్నారు. వాళ్ళిద్దరి కలయిక చరిత్ర గతిని మార్చేసింది. వాళ్లే పరాశర మహర్షి మరియు సత్యవతి. వీళ్ళిద్దరి నేపథ్యాలు చూస్తే పూర్తి భిన్నం. ఒకవైపు వశిష్ఠ మహర్షి అంతటి గొప్ప వంశంలో పుట్టిన పరాశరుడు తపస్సుతో నిప్పు కణంలా వెలిగిపోతున్నారు. మరోవైపు యమునా నదిలో పడవ నడుపుకుంటూ బతికే ఒక సాధారణ యువతి సత్యవతి. ఆమె శరీరం నుంచి చేపల వాసన వస్తుండటంతో అందరూ ఆమెను మత్స్యగంధి అని పిలిచేవాళ్లు. కాని ఆమె మనసు మాత్రం ఎంతో స్వచ్ఛమైనది. అలాంటిది ఒకరోజు పరాశర మహర్షి యమునా నదిని దాటాల్సి వచ్చింది. ఆయన సత్యవతి నడిపే పడవ ఎక్కారు. ఆ ప్రయాణం మధ్యలో యావత్ చరిత్రనే మార్చేసే ఒక అద్భుతం జరగబోతోందని వాళ్లకప్పుడు తెలీదు. పడవ నది మధ్యలోకి వెళ్లగానే పరాశరుడు తన దివ్యదృష్టితో సత్యవతిని చూశారు. ఆమెలోని తేజస్సును గుర్తించి ఒక్కసారిగా అన్నారు, "ఓ సత్యవతి, నీ కడుపున లోకాన్ని ఉద్ధరించే ఒక మహాముని పుడతాడు" అని. ఊహించని ఆ మాటలకి సత్యవతి ఉలిక్కిపడింది, భయంతో వణికిపోయింది. ఆమె వెంటనే చేతులు జోడించి, "స్వామీ, నేనింకా కన్యను. ఇలా జరిగితే లోకం నన్నేమంటుంది? నా గౌరవం ఏమైపోవాలి?" అని తన బాధను, భయాన్ని వెళ్లగక్కింది. చూడండి, దైవ సంకల్పం ముందు ఒక సాధారణ యువతి పడే ఆవేదన ఇది. సత్యవతి భయాన్ని చూసి పరాశరుడు చిరునవ్వు నవ్వారు. తన తపశ్శక్తితో ఒక అద్భుతం చేశారు. కళ్ళు మూసి తెరిచే లోపే నది చుట్టూ దట్టమైన పొగమంచు కమ్మేసింది. పట్టపగలు కాస్త చిమ్మచీకటి రాత్రిలా మారిపోయింది. వాళ్ళిద్దరూ తప్ప ఇంక లోకానికి ఏమీ కనిపించకుండా పోయింది. అంతేకాదు, పరాశరుడు ఆమెకు వరం కూడా ఇచ్చారు. ఆమె కన్యాత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదని, ఇంకా ఆమె శరీరం నుంచి వచ్చే ఆ చేపల వాసన పోయి ఒక దివ్యమైన సుగంధంగా మారుతుందని చెప్పారు. ఆ సువాసన యోజనాల దూరం వరకు వ్యాపించేదట. అందుకే అప్పట్నుంచి ఆమెకు యోజనగంధి అనే పేరు వచ్చింది. సరే, ఆ మాయా వాతావరణంలో సత్యవతికి ఒక తేజస్సుతో నిండిన శిశువు పుట్టాడు. కాని అసలు అద్భుతం ఇక్కడితో ఆగలేదు, ఇప్పుడే మొదలైంది. ఆ శిశువు పుట్టిన క్షణాల్లోనే కళ్ల ముందే ఒక యువకుడిగా మారిపోయాడు. ముఖంలో బ్రహ్మతేజస్సు, కళ్లలో జ్ఞానం. ఒక పరిపూర్ణమైన మహర్షిలా సత్యవతి ముందు నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసి ఆమె నోట మాట రాలేదు. ఆ యువముని చిరునవ్వుతో తన తల్లితో ఇలా అన్నాడు, "అమ్మా, నేను వ్యాసుణ్ణి. యమునా నదీ మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో పుట్టాను కాబట్టి నన్ను ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు" అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అందుకే ఆయన పూర్తి పేరు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అయింది. దానికో అర్థముంది. ఆయన శరీరం నల్లని వర్ణంలో ఉండటం వల్ల కృష్ణ అని, ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అని, ఇక భవిష్యత్తులో వేదాలను విభజించి సంకలనం చేస్తారు కాబట్టి వ్యాసుడు అని పిలిచారు. చూశారా, ఆయన పేరులోనే తన జీవిత లక్ష్యం మొత్తం దాగి ఉంది. తరువాత తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లే ముందు వ్యాసుడు తన తల్లికి నమస్కరించి ఒక మాట ఇచ్చాడు, "అమ్మా, నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా ఒక్కసారి నన్ను తలుచుకోచాలు.
వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతాను అని వాగ్దానం చేశారు. అలా జన్మించిన వ్యాసుడు మానవజాతికి అపారమైన జ్ఞానాన్ని ఒక వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. ఆయన చేసిన పనుల్లో ముఖ్యంగా రెండున్నాయి. ఒకటి, అప్పటిదాకా ఒకే రాశిగా ఉన్న వేదాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా 4 భాగాలుగా విభజించడం. ఇక రెండోది, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇతిహాసమైన మహాభారతాన్ని మనకు అందించడం. అలా ఒకే గ్రంథంగా ఉన్న వేద విజ్ఞానాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని 4గా విభజించడం వల్లే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు స్థిరపడిపోయింది. అంటే జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన మహానుభావుడనమాట. ఇక ఆయన చేసిన రెండో గొప్ప పని మహాభారతం. 1,00,000 శ్లోకాలతో ఇది ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతం. మానవ స్వభావం, ధర్మసూక్ష్మాలు, రాజనీతి, తత్వశాస్త్రం అసలెందులో లేని అంశమంటూ లేదు. అందుకే మనం మొదట చెప్పుకున్నట్టు వేదవ్యాసుని జననం కేవలం ఒక పుట్టుక కాదు, అది మహాభారతమనే ఒక మహాజ్ఞాన ప్రవాహానికి జన్మనిచ్చిన ఒక దివ్యమైన క్షణం. ఆయన పుట్టడం వల్లే ఈ అద్భుతమైన ఇతిహాసం మన వరకు చేరింది. సరే, వేదవ్యాసుడు జన్మించారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది. మహాభారతంలోని ఆ మహామహులు అంటే కౌరవులు, పాండవులు, వాళ్ళెలా పుట్టారు, వాళ్ల కథ ఏంటో మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం.